బయటకు వచ్చేసాను. బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ చేశారు. కలిసి నా గేమ్ చూసి మీరు సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము. బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే లైఫ్ అనేది అవ్వదు కాబట్టి ఇట్లా అయ్యిందనమాట. బట్ ఇంక పెద్దగా చెప్పేదేం లేదు. నేను కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఇప్పటికీ ఎప్పటికీ ఒక పీడకల లాంటి రోజు. బిగ్ బాస్ ఫ్యాన్స్ కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ వచ్చిన రోజు. బిగ్ బాస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా అంటే చాలా హట్ అయిన రోజు. ఎంతటి బిగ్ బాస్ వీరాభిమాని అయినా సరే ఆ రోజు నుంచి బిగ్ బాస్ ని ఇక చూడకూడదు అనుకున్న రోజు. అసలు బిగ్ బాస్ లో ఇలా కూడా జరుగుతుందా? ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ని ఇలా కూడా బయటకు పంపిస్తారా? ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటకు పంపించే విధానం ఇదేనా? బిగ్ బాస్ కోసం ఓట్లు వేసే అభిమానుల ఓట్లకి విలువ లేదా? ఒక సగటు బిగ్ బాస్ అభిమాని మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు కలిగిన రోజు అది. ఆ రోజు ఏంటో తెలుసా? మన దమ్ము శ్రీజని అన్యాయంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించిన రోజు. శ్రీజ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇప్పటికే చాలా డేస్ అయింది. అయినా కూడా సోషల్ మీడియాలో శ్రీజ రీఎంట్రీ ఎప్పుడు 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 ఇదే వీడియోస్, ఇదే మెసేజెస్ వైరల్ అవుతున్నాయి. నిజంగా శ్రీజ రీఎంట్రీ ఉంటుందా? ఒకవేళ ఉంటే హౌస్ లో ఎవరికి టఫెస్ట్ కాంపిటీషన్ ఇస్తుంది? ఈ వీడియోలో చూద్దాం. దమ్ము శ్రీజ, పిట్ట కొంచెం కూతగనం. ఈ సామెత మన శ్రీజకి పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు రాకముందు కూడా శ్రీజ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ గానీ, రీల్స్ గానీ మీరు చూస్తే నిజంగానే దమ్ము శ్రీజకి దమ్ము ఉందనే అనిపిస్తుంది. ఎందుకంటే సొసైటీలో జరిగిన కొన్ని మోసాల గురించి, అన్యాయాల గురించి శ్రీజ మాట్లాడిన తీరు, కొన్ని విషయాల్లో, కొందరు విషయాల్లో శ్రీజ తీసుకున్న స్టాండ్ చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన తర్వాత శ్రీజ తానేంటో, తన పవర్ ఏంటో పూర్తిగా నిరూపించుకుంది. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో శ్రీజకి తన వాయిసే ప్లస్ పాయింట్ అయింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఏ వాయిస్ అయితే తనకు ప్లస్ పాయింట్ అయిందో అదే వాయిస్ బిగ్ బాస్ హౌస్ లో చాలా మందికి ఇరిటేటింగ్ గా అనిపించింది. నిజం చెప్పాలంటే శ్రీజ బిగ్ బాస్ లో ఉన్న మొదటి 2 వారాలు మాత్రం చాలా మందికి నెగిటివ్ వైబ్సే కనిపించాయి. అది శ్రీజ మీద, శ్రీజ ఆట మీద కూడా చాలా నెగిటివ్ ఇంపాక్టే పడింది. తనది కాకపోయినా ప్రతి సిచ్యువేషన్ లో తాను వేలు పెట్టడం, వేరే వాళ్ళ డిస్కషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు దాన్ని అంతటితో ఆపకుండా డిస్కషన్ ని ప్రొలాంగ్ చేయడం, ఇలాంటివన్నీ మొదటి 2 వారాలు శ్రీజని చాలా నెగిటివ్ గా చూపించాయి. ఆ 2 వారాల తర్వాత ఎప్పుడైతే వరుసగా కామనర్స్ ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయ్యారో అప్పుడే శ్రీజ తన గేమ్ గేర్ ని మార్చి పడేసింది. అప్పటి నుంచే శ్రీజ మాట తీరు, ఆట తీరు మొత్తం మారిపోయింది. అప్పటి వరకు శ్రీజని ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు శ్రీజ మాటకి, శ్రీజ ఆటకి ఫిదా అయిపోయారు, ఫ్యాన్స్ అయిపోయారు. ఏదైతే బెడ్ టాస్క్ జరిగిందో ఆ బెడ్ టాస్క్ లో భరణి గారు శ్రీజని బెడ్ పై నుంచి కిందికి తోసేయడంతో శ్రీజ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. శ్రీజకి గ్రేట్ ఫైటర్ అనే ట్యాగ్ లైన్ కూడా వచ్చేసింది. అదే వీకెండ్ లో నాగార్జున గారు సంజన గారిని క్వశ్చన్ చేశారు. సంజన గారు బెడ్ టాస్క్ లో సరిగా పోటీని ఇవ్వలేకపోయారు, గివ్ అప్ ఇచ్చేస్తారని నాగార్జున గారు క్వశ్చన్ చేశారు. ఆ మాటకు సంజన, నేనేలా ఇస్తాను సార్, వాళ్ళు 4 ఉన్నారు, వాళ్ళకి కండలున్నాయి, బలం ఉంది, నేను ఆడదాని సార్, నాకు భయమేస్తుంది అలా చూస్తే అని సింపుల్ గా చెప్పేసింది. దానికి నాగార్జున గారు, ఒక్కసారి శ్రీజను చూడండి, ఆటకి కావాల్సింది కండబలం మాత్రమే కాదు, గుండె బలం ఉండాలి, గుండె నిబ్బరం ఉండాలి. అది శ్రీజకి చాలా ఉంది. అందుకే శ్రీజని ఎవ్వరు కూడా ముట్టుకోవడానికి కూడా ట్రై చేయలేదు, ముట్టుకోవడానికి కూడా భయపడ్డారు ఆ టాస్క్ లో అని నాగార్జున గారు శ్రీజని చాలా మెచ్చుకున్నారు. నెక్స్ట్ టాస్క్ లో కూడా శ్రీజని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆడమని కూడా సజెషన్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ రోజే వైల్డ్ కార్డ్స్ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. పక్కగా ప్లాన్ చేసుకుని శ్రీజని బయటకు పంపించేస్తారు. ఇదంతా మనకు తెలిసిందే. వైల్డ్ కార్డ్స్ కూడా శ్రీజని ఎందుకు టార్గెట్ చేశారంటే అక్కడ ఉన్నది సుమన్ శెట్టి, శ్రీజ మాత్రమే. వైల్డ్ కార్డ్స్ మొత్తం ఆల్రెడీ బయట ఎపిసోడ్స్ అన్ని చూసే వచ్చారు. సో వాళ్ళకి తెలుసు శ్రీజ ఉంటే వాళ్ళకి గట్టి పోటీ ఇస్తుందని వాళ్ళకి కన్ఫర్మ్ గా తెలుసు. ఎక్కడ శ్రీజని గేమ్ లో ఉంచితే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కడవుతుందో అనే భయంతోనే శ్రీజని ఎలిమినేట్ చేస్తారు. ఆ మూమెంట్ లో శ్రీజ కూడా ఇదంతా నమ్మలేకపోయింది. శ్రీజ బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీజ ఇదే చెప్పింది. బయటికి పంపించే సమయంలో బిగ్ బాస్ గేట్ దగ్గర నిలబడ్డప్పుడు కూడా సడన్ గా ఇది ప్రాంక్ అని చెప్తారని, తనని మళ్ళీ హౌస్ లోకి పంపిస్తారనే ఫీల్ అయిందంట. నాగార్జున గారు శ్రీజని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత కూడా తనకు సంబంధించిన బిగ్ బాస్ జర్నీని కూడా చూపించలేదు. అలా చూపించకపోయేసరికి శ్రీజ కంపల్సరీ సీక్రెట్ రూమ్ ఉంటుందని అనుకుందంట. ఎందుకంటే ఎలిమినేషన్ తర్వాత ప్రతి కంటెస్టెంట్ కి బిగ్ బాస్ జర్నీ కంపల్సరీ చూపిస్తారు. కానీ శ్రీజ విషయంలో అది జరగలేదు. సో కంపల్సరీ సీక్రెట్ రూమ్ ఉంటుందనే శ్రీజ అనుకుందంట. కానీ బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ కి రెడీ అవ్వమని చెప్పగానే అప్పుడు రియలైజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి శ్రీజకి. ఇక నేను ఎలిమినేట్ అయిపోయాను, నన్ను ఇంటికి పంపిస్తున్నారు అని చెప్పేసి ఆ టైంలో రియలైజ్ అయిందంట. బిగ్ బాస్ బస్ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీజ బయటకు వచ్చిన తర్వాత బయట సోషల్ మీడియాలో కానీ, బయట సొసైటీలో కానీ
తనకున్న క్రేజ్ ను చూసి నిజంగానే శ్రీజ నివ్వెరపోయిందంట. శ్రీజ బయటకు వచ్చిన మొదటి వారం మొత్తం కూడా శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ గురించే మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీడియోలే. యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, ఎక్కడ చూసినా శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ ఇదే నడిచింది. ఈవెన్ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే యూట్యూబర్స్ కూడా శ్రీజది చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ అని, ఒకవేళ శ్రీజకి రీఎంట్రీ కనుక ఇవ్వకుంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఒక పెద్ద మచ్చగా ఏర్పడుతుందని, కంపల్సరీ శ్రీజకి వీకెండ్ లో కానీ మిడ్ వీక్ లో కానీ రీఎంట్రీ ఖచ్చితంగా ఇవ్వాలనే కోరుకున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా శ్రీజ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వాలనే జనాలు కోరుకుంటున్నారు. బిగ్ బాస్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. నన్ను అడిగితే లాస్ట్ వీకెండ్ లోనే, అంటే లాస్ట్ సాటర్డే కానీ సండే కానీ శ్రీజని రీఎంట్రీ ఇచ్చింటే చాలా బాగుండేది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం ఇప్పుడు సేఫ్ గేమ్స్ నడుస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ లో బిగ్ బాస్ హౌస్ లో శ్రీజ గాని ఉండుంటే గేమ్ మాత్రం ఒక లెవెల్లో ఉండేది, ఒక రేంజ్ లో ఉండేది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయినా అయేషాకి, మాధురికి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చి పడేసేది. వైల్డ్ కార్డ్స్ కి మాత్రం శ్రీజ ఒక ఆడపులిలా మారి ఉండేది. ఎందుకంటే బయట శ్రీజ గేమ్ ను చూసిన తర్వాతే శ్రీజకు భయపడే వాళ్ళు శ్రీజని ఎలిమినేట్ చేశారు. సో శ్రీజ కంపల్సరీగా వైల్డ్ కార్డ్స్ మీద పక్కా రివెంజ్ ప్లాన్ చేసేది. అప్పుడే కదా బిగ్ బాస్ లో మనకి మజా వచ్చేది. శ్రీజ విన్నింగ్ మెటీరియల్ అండి. అలాంటి శ్రీజని ఎలాంటి ఓటింగ్ లేకుండా, ఎలాంటి రూల్స్ లేకుండా, బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకంగా మరీ ఘోరంగా వైల్డ్ కార్డ్స్ తో బయటకు పంపించడం ఏంటండి? అలాంటప్పుడు బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం ఓట్లు వేయడం దేనికి? ఓట్స్ అపీల్ చేయడం దేనికి? ఓట్ బ్యాంక్ దేనికి? చూస్తున్న జనాల్ని పిచ్చర్లను చేయడం కంటే ఇంకేమీ లేదనిపిస్తుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో శ్రీజ రీఎంట్రీ గురించి వీడియోలు హోరెత్తిపోతున్నాయి. అయినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సగటు బిగ్ బాస్ అభిమానిగా అడుగుతున్నాను, కనీసం ఈ వీక్ లోనైనా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా శ్రీజని బిగ్ బాస్ లోకి తీసుకొని వస్తే చాలా మందికి బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. బిగ్ బాస్ చూడాలన్న ఆశ కూడా పెరుగుతుంది. లేకుంటే బిగ్ బాస్ గేమ్ అంటే ఇదేనా? బిగ్ బాస్ గేమ్ అంటే ఒక అన్ఫేర్ షోనా? బిగ్ బాస్ షో కంటూ కొన్ని రూల్స్ లేవా? బిగ్ బాస్ షోలో ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఎలిమినేట్ చేసేయచ్చా అనే సందేహాలే సగటు అభిమానికి కలుగుతున్నాయి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, శ్రీజ రీఎంట్రీ గురించి సోషల్ మీడియాలో ఇంతగా టాపిక్ నడుస్తుంది. కొందరు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తున్నారంటే బిగ్ బాస్ యాజమాన్యం దాకా వెళ్ళిందని, త్వరలో శ్రీజని వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి కూడా తీసుకెళ్తారని చెప్తున్నారు. అది నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారా? ఒకవేళ మీరు కనుక శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకున్నట్లయితే #శ్రీజ రీఎంట్రీ అని టైప్ చేసి కామెంట్ చేయండి. కనీసం ఈ హ్యాష్ ట్యాగ్ నైనా మనం వైరల్ చేద్దాం. మన శ్రీజ విన్నర్ మెటీరియల్ అండి. అలాంటి శ్రీజని ఒక స్క్రాప్ లాగా మధ్యలోనే బయటకు పడేస్తే మనం ఊరుకోవాలా? అట్లీస్ట్ ఒక సగటు బిగ్ బాస్ అభిమాన లాగా మన ఫైట్ మనం చేద్దాం. సో #శ్రీజ రీఎంట్రీ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏవి కూడా ప్లే చేయలేదు కదా నాది. సో అప్పుడు ఇంకా అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట, ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి. సో ఇంకా అట్లా అయిపోయింది.